షలోమ్ అండి అందరికీ. మన ఇండియా ఇస్రాయెల్ ఫ్రెండ్షిప్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ షలోమ్. ఈరోజు ప్రత్యేకంగా నేను గుంటూరు వాస్తవ్యులైనటువంటి దైవజనులు కె జాన్ సుందర్ గారు, వారు ఎలోహిం సమాజ మందిర స్థాపకులు. వారిని ఈ కార్యక్రమంలో పరిచయం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ముందుగా షలోమ్ సార్. ప్రత్యేకంగా మనం ఈ షబ్బాతులో అనేక విషయాలు పంచుకోవటం జరిగింది. అయితే మీ ఎలోహిం కమ్యూనిటీ లేదా సమాజ మందిరం ఆవిర్భావం ముందుగా మీ పరిచయం, తర్వాత అట్లాగే ఈ సమాజం యొక్క పరిచయాన్ని కూడా మన సభ్యులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. సోదరబ్బాని అందరికి షలోమ్ అండి. ఇక్కడ ఎలోహిం సమాజ మందిరము 6వ మైలు పేరేచెర్ల. అది మా సమాజాన్ని మమ్మల్ని దర్శించడానికి మరి బ్రదర్ గారు యాకోబి గారు మా దగ్గరికి రావడం ఎంతో సంతోషం. మరి ఈరోజు సబ్బాతులో మాతో కలిసి మరి అనేకమైన విషయాలు మేము దేవుళ్ళు ఆనందించడానికి పరమ తండ్రి కృప చూపి ఉన్నారు. మేము మరి ఈ యొక్క ఎలోహిం మినిస్ట్రీ అనేటువంటిది గత 40 ఇయర్స్ 40 సంవత్సరాల క్రితం మరి మా తండ్రి గారు జ్ఞానసుందరం గారు స్థాపించి ఉన్నారు. ఈ ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది సేవకులను తరబీదు చేసి అనేక మందిని దేవుని పనివారిగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్యని ఎంతో ఆసక్తిగా, బలముగా, నమ్మకంగా మరి అనేకమైన పరిస్థితుల మధ్యలో ఆయన దేవుని ఎడల తనకున్నటువంటి ఆసక్తిని విడువక మరి ఆయన దినములు సమాప్తమగు వరకు నమ్మకముగా దేవుని పని చేసి ఉన్నారు. ఆయన తనంతరము మరి ఆయన కుమారునిగా నేను ఈ సమాజ మందిరమును, ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మేము అనేక సంవత్సరాలు మరి ఆదివారం అంటే సండే వర్షిప్ అనేది ఇక్కడ జరిగిస్తూ ఉండేవారము. 2010 అంటే అంతకు ముందు, నాకంటే ముందు మా నాన్నగారు మరి మా యొక్క నేటివ్ ప్లేస్ చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో మరి మా పితరులు, మా బంధుమిత్రులు అందరూ కూడా ఈ యొక్క ధర్మశాస్త్రమును అనుసరించేవారు, ఇశ్రాయేలు యొక్క ధర్మమును పాటించేవారుగా ఉన్నారు. మరి వారిని నడిపిస్తున్నటువంటి నాయకులుగా ఉన్న మరి
ఎం షుమియేల్ యాకోబి గారు మరి మా నాన్నగారితో కలిసి అనేక విషయాలు దేవుని వాక్యం గురించి వారు చర్చించుకుని ఉన్నారు. మరి ఆ సమయంలో మరి వారు కొంత అవగాహన కలిగి ఉన్నారు. తదుపరి మరి నేను 2010లో వారితో నేను కలిసి దేవుని ధర్మశాస్త్రమును గురించిన వివరణ మరి వారు నాకు తెలియచేసినప్పుడు అనేక దినాలు, అనేక నెలలు వారితో, సంవత్సరాలుగా వారితో అనేక విషయాలు నేను మరి పరిశీలన చేసి, అంటే విశ్రాంతి దినము అనేటువంటిది ఈ శనివారం అంటే శుక్రవారం సాయంకాలము సూర్య అస్తమయంతో ప్రారంభమై శనివారం సాయంకాలము సూర్య అస్తమయంతో ముగిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు నడిచిన విధానముగా వారు మరి చూపించిన మార్గములో దీనిని మేము అనుసరించడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మరి ఈ సమాజ మందిరంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6:20కి క్యాండిల్స్ అనగా దీపాలు వెలిగించి ఆ తదుపరి 8 గంటల నుండి 9 గంటల వరకు అంటే ఒక 1 అవర్ గంట సమయం ఈ ప్రత్యేకమైన షబ్బాతు ఆహారము, ధర్మశాస్త్ర పఠనం జరుగుతుంది. మరలా ఉదయకాలము 11 గంటల నుండి మరి 1 గంట 30 నిమిషాల వరకు ఈ ధర్మశాస్త్ర పఠనాలు, షబ్బాతును గురించి అనేకమైన విషయాలు దేవునిలో ఆనందించడానికి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. రెండవదిగా పండగలు, ప్రత్యేకమైన పండగలు. మరి మన పితరులు దేవుడు ఏమైతే వారికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారో అవి మరి లేఖనానుసారమైనటువంటి రోష్ హషనా అనగా నూతన సంవత్సరము, ఆ తదుపరి మరి వెంటనే యోమ్ కిపూర్ పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ, మరి అదేవిధంగా పర్ణశాలలు సుక్కోత్ అనేటువంటి పండుగ. ఇవి చాలా ఆనందంగా, ఆశీర్వాదకరంగా, మరి చాలా అద్భుతముగా మరి ఇక్కడ జరిగించడం, ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఇంకా అనేకమైన తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేక మంది వచ్చి ఆ పండుగలో పాల్గొని మరి ఎంతో ఆనందాన్ని, దైవ ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇంకా మీలో ఎవరైనా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, మరి మా తోటి సహోదరులు అందరూ కూడా, మీరు కూడా మన పితరులు వెళ్ళిన మార్గంలో ఆ పండుగలు, ఆ ధర్మశాస్త్ర విధులు, ఆ సత్యము, మరి వాటిని మనము ఆకర్షించి ఎప్పుడైతే మనం సత్యమందు పునాది వేయబడతామో సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేయనని మరి మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఎవరైనా మాతో కలిసి అనేక విషయాలు తెలుసుకోవాలని, ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే ఇక్కడ శుక్రవారం సాయంకాలము ప్రారంభమై శనివారం సాయంత్రం వరకు షబ్బాతు కార్యక్రమాలు ఉంటాయి. మీరు మాతో కలిసి పండగల్లో కానివ్వండి, ఈ షబ్బాతులో కానివ్వండి, ఎప్పుడైనా మీరు మమ్మల్ని దర్శించి మాతో కలిసి అనేక విషయాలు మీరు తెలుసుకొని దైవికంగా ముందు కొనసాగుటకు మన అందరం కలిసి మరి పోరాడదాం. మీ అందరికీ షలోం. ఓకే సార్, షలోం అండి. చాలా క్లుప్తంగా పరిచయ కార్యక్రమాన్ని, అలాగే మీ సమాజ సభ్యుల గురించి, అట్లాగే సమయాల గురించి, పండుగల గురించి, మీ కార్యక్రమాల గురించి తెలియజేశారు తోదరబ్బా. అయితే మీరు బాల్యం నుండి మరి ఏ మత విశ్వాసంలో ఉండటం జరిగింది, తర్వాత ఎట్లా దీంట్లోకి రావడం జరిగింది, ఇప్పుడు మీరు నడిపిస్తున్న క్రమం మీకు అడ్జస్ట్ ఎలా అయ్యింది లేదా బ్యాలెన్స్ చేసుకోగలిగారా, దీని గురించి మన సభ్యులకి వివరించవలసిందిగా కోరుతున్నాం. యాక్చువల్గా మా నాన్నగారు, మేము బాల్య దినాల నుంచి మరి క్రిస్టియానిటీ, క్రైస్తవంలో మరి ఆయన దేవుణ్ణి ఎరిగి, మరి ఒకప్పుడు మా ఫ్యామిలీ హిందూ బ్యాక్గ్రౌండ్, మరి మా కులదేవత నాగదేవత అని చెప్పేవాళ్ళు. మా తాతగారి పేరు అంకమ్మ, మా నాన్నగారి పేరు సుబ్బారావు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మా రెండవ బాబాయ్ నాగేశ్వరరావు, నాగేంద్ర స్వామి, మూడో బాబాయ్ శేషుబాబు అని ఇట్లా ఆ కులదేవతని వాళ్ళు ఆరాధించేవారని మా పితరులు మాతో చెప్పారు. తదుపరి మరి మా తల్లిగారు దేవుని నమ్ముకోవడం, ఆ తదుపరి ఆమె మరి బిడల నిమిత్తమై ఆ తరువాత కొన్ని పరిస్థితుల్లో మరి దేవునికి సమీపంగా మా తండ్రి గారు, ఆయన మొట్టమొదటిగా పోలీసు ఉద్యోగం చేశారు. ఆ తరువాత బ్యాంకులో దేవుడు రెండవ ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇలా చేస్తున్న క్రమంలో మరి ఒక కుటుంబ పరిస్థితుల వలన ఇంకా ఒక మగ పిల్లవాడిని దేవుడు ఇస్తే మీ దేవుని సేవకు నేను ఇస్తాను అనేటువంటి కమిట్మెంట్తో
తల్లి గారు చెప్పినప్పుడు మరి మా నాన్నగారు ఆయన కూడా దేవుణ్ణి నమ్మి దేవుల్లో అనేక దినాలు వారు ఉపవాసం ఉండి మరి చేసిన ప్రార్థన ఫలితము వలన మరి కుమారుడిగా నన్ను ఇవ్వడం, మరి అక్కడి నుండి మేము బాల్య దినాలు మరి దేవునితో కలిసి దేవుని పనిలో నడిపించడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. మరి చివరి వరకు కూడా మా తండ్రి గారు క్రిస్టియానిటీలో ఇంకా అనేకమైనటువంటి సేవా అనుభవాలలో మమ్మల్ని తీసుకుని వచ్చారు. కొంతకాలం మధ్యలో మరి ఈ షమియేల్ యాకోబి గారు మరి ఆయన ఈ ఇజ్రాయిల్ యొక్క ధర్మశాస్త్రముల గురించి అనేక విషయాలు, మరి ఎందుకంటే మా నేటివ్ ప్లేస్ చేబ్రోలు, మేమంతా ఒకే గ్రామానికి చెందిన వారం. మరి అంకుల్ గారు కూడా మా దగ్గరికి వచ్చి ఆ విషయాలు మా తండ్రి గారితో చెప్పినప్పుడు మరి మా తండ్రి గారు విని మరి వాళ్ళు తెలుసుకున్నారు. మరి అప్పట్లోనే వీళ్ళ పేర్లు మా నాన్నగారిని మోషే, మా అమ్మగారిని సిపోరాగా నామకరణం చేసి ఇంకా అనేక విషయాల్లో వారిని బలపరిచారు. కానీ కొన్ని పరిస్థితుల వలన వారు పూర్తిగా అందులో మరి ఉండటానికి అవకాశం లేనందువలన కొంతకాలం గడిచిపోయి తదుపరి మరి నేను పరిచర్యను కొనసాగిస్తున్న టైంలో 2009-10 ఆ టైంలో నేను కొన్ని విషయాలు ఆయా ప్రాంతాల్లో నేను స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి సంస్థలు, డినామినేషన్స్ వారు నాతో కలిసి మాట్లాడుతున్న సందర్భాలలో వీటి మీద నేను మరి అనుకోకుండా షమియేల్ యాకోబి గారు, సాదోక్ యాకోబి గారు వీరితో నేను కలిసి కొన్ని విషయాలు చర్చించినప్పుడు ధర్మశాస్త్రం గురించి వారు నాకు వివరముగా అనేకమైనటువంటి దినాలు వారితో కలిసి నేను చేసిన పరిశోధన, నేను చేసినటువంటి పోరాటము, దాని ప్రతిఫలమే మరి మేము ఈ సబ్బాతులోనికి ప్రారంభించడానికి మూల పునాది.